ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు పెరిగినాయి. ఈ దిగుమతుల్లో అత్యధికంగా బంగారం మీద పడ్డారు. దాదాపుగా బంగారానికి సంబంధించి గత నెలలో రికార్డు గరిష్టమైనటువంటి $14.86 బిలియన్ బంగారం దిగుమతి అయిందంట. పండగ సీజను, పెళ్లిళ్ల నేపథ్యంలో గిరాకీ అధికంగా ఉండటం దీనికి కారణమైంది. 2023 నవంబర్లో పసిడి దిగుమతులు $3.44 బిలియన్ పోలిస్తే ఇవి 4 రెట్లు అధికం. విలువ పరంగా చూస్తే ఏడాది వ్యవధిలో 331% పెరిగినాయి. ఏప్రిల్ నవంబర్లో బంగారం దిగుమతులు $49 బిలియన్ చేరింది. 2023 ఇదే కాలంలో దిగుమతులు $32.93 బిలియన్ పోలిస్తే ఇవి 49% పెరిగినాయి. 2024లో సగటున 25% వార్షిక ప్రతిఫలంతో అత్యుత్తమ పనితీరు కనబర్చిన పెట్టుబడి సాధనంగా బంగారం నిలిచిందన్నది వాణిజ్య శాఖ చెప్తోంది. అయితే దీని ఇంపాక్ట్ మనకు అతిపెద్ద కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఇవాళ డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ₹100కి ₹85 దగ్గరగా అయిపోతుంది. ఇది పెద్ద ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు బంగారానికి మనం అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ దేశంలో అయిన వాల్యూకి మనం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ద్రవ్యలోటుకి కారణమవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రజల యొక్క బంగారం మీద పిచ్చ పెరిగిపోయింది అనే కంటే కూడా బంగారం అనేటటువంటిది ఒక ఆస్తి కిందన భావిస్తున్నటువంటిది. నగ ప్లస్ ఆస్తి. వాస్తవంగా దాంట్లో ఉన్న లోపాల గురించి ఎవరైనా చర్చించుకోం. ఎందుకంటే మేకింగ్ ఛార్జీలు, తరుగు ఇవి చూస్తే ప్రతి ₹1,00,000కి 10-15 వేల రూపాయలు పబ్లిక్ నష్టపోతున్నారు. అందులో ఒక 5,000 నిజం అనుకున్న మిగతా 10,000 బంగారం రేట్లని కాకుండా ఈ విధంగా దోచుకుంటున్నారు. కానీ ప్రజలకు అవన్నీ అనవసరం, కొనుక్కుంటే చాలు అనేటటువంటి ఒక తపన.